హల్లెలూయా. మీ అందరికీ మరలా డౌట్ వచ్చేసింది, ఏంటి పాస్టర్ గారు కనబడట్లేదని. పాస్టర్ గారు ఆల్రెడీ ఇందాకే బయలుదేరారు, కొంచెం లేట్ అవుతుంది, ఒకవేళ వచ్చేలాగుంటే తొందరగా వచ్చేస్తానన్నారు. ట్రాఫిక్లో మరి లేట్ అయినట్టుంది. ఒకవేళ ఆలస్యం అయితే మరి వాక్యాన్ని నువ్వు పంచుకో అని చెప్పారు. నేను కూడా మీలాగనే పాస్టర్ గారి వాక్యం అంటే చాలా ఇష్టము. మీరెంత ఎదురు చూస్తారో నేను కూడా మరి పాస్టర్ గారి వాక్యాన్ని బట్టి ఎంతగానో బ్లెస్ అవుతున్నాను. మరి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 40 రోజులు సిలువ ధ్యానాల్లో మరి ఎంతగానో సంతోషంగా వచ్చి సిలువలో ఏమేమి మన కోసము యేసుక్రీస్తు వారు మరి దాచి ఉన్నారో ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాము. ఆ సిలువలో శక్తి ఉంది, ఆ సిలువలో విమోచన ఉంది, ఆ సిలువలో పరిశుద్ధత ఉంది, ఆ సిలువలో శక్తి ఉంది, ఆ సిలువ మనల్ని నీతిమంతులను చేసింది, ఆ సిలువ లేకపోతే మనకి విలువ లేదు. ఇలాగా అనేకమైన విషయాలు పాస్టర్ గారి ద్వారా విన్నాము. ఆ సిలువ మనల్ని వారసులుగా చేసింది. ఇవన్నీ చాలా విషయాలు విని మనం ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ యొక్క సిలువ ధ్యానాల్లో మరి ఈ సిలువలో అనేక విషయాలు మనం విన్నాము. మరి ఈరోజు ఈ సిలువలో ఏముంది అని మరి నేను ఆలోచించినప్పుడు, సిలువ శాపానికి గుర్తు, సిలువ శాపానికి గుర్తు. సిలువ మీద మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. అయితే మన శాపాన్ని యేసుక్రీస్తు వారు, క్రీస్తు మన కోసము శాపమై అని ఉంటుంది. గలతీ 3వ అధ్యాయము 14వ వచనంలో క్రీస్తు మన కోసము శాపమై, మన కోసం శాపమై. ఇది జాగ్రత్తగా వినాలి. మన కోసము, నీ కోసము, నా కోసము, మనందరి కోసము ఆ సిలువలో శాపం ఎరుగని ఆయన, పాపం ఎరుగని ఆయన మన కోసము శాపమైపోయారు. మరి ఆయన శాపమయ్యి మనకేమి ఇచ్చారు అని ఆలోచించినప్పుడు, నిన్న దినాన పాస్టర్ గారు చెప్పారు, ఒక తండ్రి వీలునామా రాసినప్పుడు ఆయన బిడ్డలుగా ఎప్పుడు మనకు వర్తిస్తుంది, ఆయన తదనంతరం, ఆయన మరణించిన తర్వాత మనకి అది ఆస్తి మనకి చెందుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ సిలువలో మరణించి మరి ఆ యొక్క వీలునామాలో ఎన్నో రాసి పెట్టారు. అవన్నీ మనం పొందుకోవాలంటే ఆయన సిలువలో మరణించారు. మొట్టమొదటిగా చాలా ఉన్నాయి అందులో. మరి ఏమి మేము పొందుకోబోతున్నాం ప్రభు అంటే, ఈ సిలువలో బ్లెస్సింగ్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ మనకి ఆశీర్వాదాన్ని తెచ్చింది. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మనము ఆశీర్వాదానికి వారసులం కాబట్టి, ఆశీర్వాదానికి వారసులం కాబట్టి చదవండి. దీవించుడి. హల్లెలూయా. మనం దేనికి వారసులము? ఆశీర్వాదానికి వారసులం. కాబట్టి మనము మరి సిలువలో మనకి ఏమి దొరికింది, మనకి సిలువలో ఏమి పొందుకున్నామంటే, ఈరోజు నేనేం చెప్పాను, ఆశీర్వాదాన్ని పొందుకున్నాం, బ్లెస్సింగ్ని పొందుకున్నాం. మరి యేసుక్రీస్తు ద్వారా మనం బ్లెస్సింగ్ని పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలంటున్నారంటే, కీడుకి ప్రతి కీడు. ఎవరైనా మనకి కీడు చేస్తే ప్రతి కీడు చెయ్యొద్దు, దూషణకి ప్రతి దూషణ చేయొద్దు. ఎవరైనా మనల్ని దూషించినప్పుడు ప్రతి దూషణ చెయ్యకుండా దీవించండి. దీవించండి అంటే బ్లెస్ చేయండి. ఎందుకు బ్లెస్ చేయాలి? ఎందుకు బ్లెస్ చేయాలండి? వాళ్ళు మమ్మల్ని దూషిస్తూ ఉంటే మేమెందుకు వాళ్ళని బ్లెస్ చేయాలి? వాళ్ళు దూషిస్తున్నప్పుడు మేము కూడా దూషిస్తాం. అది క్రైస్తవులకి తగదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి సిలువ కార్యంలో ఆయన శాపాన్ని భరించి మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు, ఆయన ఎట్టివాడో మనం కూడా అట్టివారం. కాబట్టి ఆయన ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకొని దూషించే వాళ్ళని మనం ఏం చేయాలి? దీవించాలి. అదే క్రైస్తత్వం. మన చాలా డిఫరెన్స్ ఉంటుంది క్రైస్తవులకి మరి బయటి వారికి. వీళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది అని తెలుస్తుంది. కాబట్టి మనము దేనికి వారసులం అంటే ఆశీర్వాదానికి వారసులం. కాబట్టి కీడుకి ప్రతి కీడు చేయొద్దు, దూషణకి
ప్రతిదూషణ చేయకుండా దీవించాలి. ఎందుకు దీవించాలి, ఎందుకు బ్లెస్ చేయాలంటే ఆ సిలువలో మనము బ్లెస్సింగ్ని పొందుకున్నాం, ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. కాబట్టే ఎదుటి వాళ్ళని మనము ఆశీర్వదించాలి. కాబట్టి మరి శాపగ్రస్తమైన మన జీవితాన్ని ఆయన ఆశీర్వాదంగా మార్చారు యేసుక్రీస్తు వారు. మనకి బదులు మన శాపాన్ని ఆయన భరించారు, మన పాపాన్ని ఆయన మోసారు, మన అనారోగ్యాన్ని ఆయన భరించారు. అన్నీ ఆయన భరించి అందులోని సుగుణాలన్నీ మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ మరి శాపానికి గుర్తు. అలాంటి శాపగ్రస్తమైన మన జీవితంలో పాపులమైన మన కోసము యేసుక్రీస్తు వారు సిలువలో మనల్ని నీతిమంతులు చేశారు, సిలువలో మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. కాబట్టి మనం ఆశీర్వాదానికి వారసులం. కాబట్టి మనం ఎదుటి వారిని ఆశీర్వదించాలి. మనం ఆశీర్వదించాం కాబట్టి ఎదుటి వారిని ఆశీర్వదించాలి. ఈ సిలువలో మరి మన కోసం ఎన్నో త్యాగాలు. మనం చాలా సిలువని చాలా ఈజీగా, చాలా తేలిగ్గా తీసిపడేస్తాం. మరి హాస్పిటల్స్లో సింబల్ ఏముంటుందంటే వెళ్ళేటప్పుడు క్రాస్ ఉంటుంది, చర్చిలో వచ్చేటప్పుడు క్రాస్ ఉంటుంది. అలాగే మనము మరి చాలామంది మెడలో హ్యాంగ్ చేసుకుంటారు కదా చైన్స్, మరి అది సిలువ వేసుకుంటారు. అంటే ఎందుకు వేసుకుంటారంటే యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైనప్పుడు. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అనేక మంది వైద్యులు ఉంటారు, మరి వారు వైద్యాన్ని అందిస్తుంటారు. మరి మనం వెళ్ళి ఎన్నో మందుల ద్వారా మేము స్వస్థత పొందాం కాదు, కానీ ఆయన దెబ్బల చేత, ఆయన గాయముల చేత మనము స్వస్థత నొంది ఉన్నాం. కాబట్టి ఒక క్రిస్టియన్ డాక్టర్ ఉన్నారు, నేను ఒకసారి చెప్పాను మెసేజ్లో, డాక్టర్ శంకర్ గారని. ఆయన ఈఎన్టీ స్పెషలిస్టు. మేము వెళ్ళినప్పుడు ఆయన కారు వచ్చేది, ఆయన కారులో ఒక బైబిలు, ఒక క్రాస్ హ్యాంగ్ చేసి ఉండేది. చూసినప్పుడు క్రైస్తవులుగా ఆ క్రాస్ చూసినప్పుడు మనము అతిశయించాలి. ఓహో, ఒక క్రిస్టియన్ డాక్టర్ క్రిస్టియన్ అని చాలా సంతోషిస్తాం. ఆయన మెడిసిన్ రాసిచ్చేటప్పుడు ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా, రాసిచ్చేటప్పుడు మనకి మెడిసిన్స్ అన్నీ రాసిచ్చిన తర్వాత ఒకసారి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పాస్టర్ గారు చదివారు, ఐ ట్రీట్ హీ క్యూర్స్ అని రాసింది. నేను వైద్యం అందిస్తాను, స్వస్థపరిచేది ఎవరు? ఆయనే, దేవుడే, యేసుక్రీస్తు వారే. ఎంత ఒక క్రిస్టియన్గా నేను గర్వించదగ్గ విషయం ఏంటంటే, మరి డాక్టర్గా అనేక మరి డిగ్రీలు చేసిండొచ్చు, నా మందుల ద్వారా తగ్గింది అని ఆయన డిగ్రీని బట్టి అతిశయించవచ్చు. కానీ అక్కడ అతిశయము ఆయనలో లేదు, కానీ సిలువలో అతిశయించారు. పౌలు గారు చెప్తారు కదా, నేను సిలువయందే అతిశయిస్తాను, ఇంకా వేరేది నా దగ్గర నుండి దూరం అవునుగాక. ఎందుకు పౌలు గారు ఇంత డేరింగ్గా, ఇంత గర్వంగా చెప్తున్నారంటే ఆయన చూశారు, ఆ ప్రేమని పొందుకున్నారు. సిలువ అర్థమైతే అన్నీ పెంటతో సమానంగా ఎంచుతారు. మరి ఆయన గమనీయులు పాదాల దగ్గర ధర్మశాస్త్ర అనింద్యుడైన, అన్నీ తెలిసిన వ్యక్తి సిలువ దగ్గరికి రాగానే, సిలువ సింబల్ ఆఫ్ కర్స్ అని ఎలాగన్నారో క్రాస్, అది లవ్కి కూడా సింబలే, ప్రేమ. సిలువని చూస్తే మనకి ప్రేమ, ఆయన ప్రేమ గుర్తొచ్చేస్తుంది. నేను చెప్పాను కదా, 14th ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే రోజు నేను స్పెషల్ మీటింగ్ పెట్టినప్పుడు సింబల్ ఆఫ్ లవ్, అది సిలువ ప్రేమకి గుర్తు. అదే సిలువ ఆశీర్వాదానికి కూడా గుర్తు. నువ్వు ఏది కావాలంటే అందులో నుండి తీసుకోవచ్చు. వీలునామా రాసిచ్చి ఆయన సిలువలో మరణించారు. అందులో ఉన్నవన్నీ మనకి వర్తిస్తాయి. అందులో నీకు ఆరోగ్యం కావాలా? ఉంది. మరి బ్లెస్సింగ్ కావాలా? ఉంది. నీకు ఆర్థికంగా నీకు ధనం కావాలా? అన్ని సమస్తము ఆయనలో ఉన్నాయి. మనకు తెలియాలి ఏంటంటే మన శాపాన్ని, మన పాపాన్ని అన్నీ తీసుకొని మనకు ఆశీర్వాదాలు ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, సమస్తాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి ఒక డాక్టర్గా మరి పౌలు గారు అంటారు కదా, పౌలు నేను నాటాను, అపోలో నీళ్లు పోశారు, వృద్ధి కలుగజేయవాడు ఎవరు? దేవుడే. నేను మెడిసిన్ ఇచ్చాను, నేను ట్రీట్ చేస్తున్నాను, స్వస్థత ఇచ్చేది ఎవరు? యేసు ప్రభువారు. ఆయన గాయములు దెబ్బల చేత, పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్తా ఉంటారు, మనం మెడిసిన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా దాన్ని బట్టి అతిశయించొద్దు. ఆయన రక్తం, ఆయన గాయములు, ఆయన దెబ్బల చేత మనకేముంది? స్వస్థత ఉంది అని నమ్మి తీసుకోవాలి. చర్చ్కి సింబల్ మనం వచ్చేటప్పుడు ఇది చర్చ్ అని గుర్తుపట్టడానికి, అంటే ఒక క్రాస్, ఆయన సిలువను చూసి
మనమందరం లోపలికి వస్తాం. ఈ యొక్క మందిరంలో నాకు విమోచన ఉంది, నాకు విడుదల ఉంది, నాకు రక్షణ ఉంది, నాకు శాంతి ఉంది, నాకు సమాధానం ఉంది. సమస్తము ఈ యొక్క మందిరంలో ఉందా, సిలువలో ఉందా? సిలువను బట్టి మనమందరం ఇక్కడికి వచ్చాము. మనం ఏం ధ్యానించుకోవడానికి వచ్చాము? సిలువలో ఉన్న ప్రతిరోజు అనేక విషయాలు మనము ధ్యానించుకున్నాము. ఒక శాస్త్రవేత్త మరి యేసుక్రీస్తు వారు నీళ్ళని ద్రాక్షారసం చేశాడు కదా, ఆయన అంత గొప్ప అయితే నేను కూడా నీళ్ళని ద్రాక్షారసం చేశానని ఒక సవాలు విసిరాడు అనమాట అందరి ముందు. మరి నీళ్ళని ద్రాక్షారసం చేసి అందరి ముందు చూపించాడు. చూపించిన తర్వాత అందరూ అన్నారు, గ్రేట్, మీరు నీళ్ళని ద్రాక్షారసం చేశారు, చాలా గొప్పవాళ్ళు, అది ఇదని పొగిడి తాగండి అన్నారు. నో నేను తాగను అన్నాడు. ఎందుకు తాగరు? నీళ్ళు కదా, ద్రాక్షారసమైంది కదా. అంటే ఇందులో చాలా కెమికల్స్ యాడ్ చేస్తే ఇది ద్రాక్షారసంగా మారింది. ఇది చూడడానికి ద్రాక్షారసం, కానీ నేను తీసుకుంటే ఏమవుతాను? చనిపోతాను. చూసారా, యేసుక్రీస్తుకి సాటిగా ఎవరో వద్దాము, ఏదో చేద్దాము. నిజ రక్షకుడు, నిజ దేవుణ్ణి సాధారణంగా ఎవరు ఒప్పుకోరు. మరి ఏదో ఒకటి చేసి ప్రూఫ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. కానీ అక్కడ మరి తాగమంటే ఇందులో ఎన్నో కెమికల్స్ చేశాను కాబట్టి ఇది నేను తీసుకుంటే మరణిస్తాను. యేసుక్రీస్తు వారు చేసిన మరి నీళ్లను, కానాను వివాహంలో నీళ్లను ద్రాక్షరసం చేసినప్పుడు అది తాగితే జీవం వస్తుంది. ఈ లోకంలో ఉన్న వ్యక్తి నేను ప్రూఫ్ చేస్తా అన్నది ఏమిచ్చిందండి? మరణం ఇచ్చింది. ఆయన చేసిన ద్రాక్షరసం ఆయనే జీవం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఆయన జీవమై ఉన్నారు కాబట్టి ఏది ప్రూఫ్ చేయడానికి వీల్లేదు. యేసుకు సమానంగా, యేసుక్రీస్తు వారితో నేను సమానంగా ఉంటానని ఎంతమంది ట్రై చేసినది జరగదు. ఎందుకంటే ఆ త్యాగము గొప్పది. సిలువని చూసినప్పుడల్లా ఆయన ప్రేమ, ఈరోజు సిలువలో బ్లెస్సింగ్ దాగి ఉంది. కాబట్టి ఆ బ్లెస్సింగ్ని మనము తీసుకుందాం. నీతిమంతుల తల మీదకి ఏమొస్తుందండి? సామెతలు 10:6. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం దేనిని బట్టి వచ్చింది? యేసయ్యను బట్టి. యేసయ్య అంటేనే పాస్టర్ గారు ఏం చెప్పారు? క్రీస్తు అనగానే సిలువ, మరణ, పునరుద్ధాలు జ్ఞాపకరా. మరి సిలువను బట్టే, ఆయనను బట్టే మనము నీతిమంతులుగా తీర్చబడం. ఎప్పుడైతే నీతిమంతులం అయ్యామో మన మీదకి ఆశీర్వాదాలు వస్తానే ఉంటాయి. నేను ఆశీర్వాదం పొందడానికి ఎక్కడికో వెళ్తే ఏదో చేస్తే ఆశీర్వాదం రాదు. నువ్వు నమ్మాల్సిందల్లా నీకోసము సిలువయాగం చేసిన యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆయన సిలువ దగ్గరికి వచ్చి ఆయన బ్లెస్సింగే. ఆ సిలువ దగ్గరకు వస్తే మనకేమొస్తుంది? బ్లెస్సింగ్ వస్తుంది. కాబట్టి ఆ సిలువే మనల్ని నీతిమంతులు చేసింది. కాబట్టి ఆ నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. నీ తల మీద ఎప్పుడూ ఆశీర్వాదమే ఉంటుంది. కర్స్ తీసేశాడు, శాపము తీసేశాడు. నీకు బదులు అన్నీ శాపము, పాపము, అనారోగ్యం అన్నీ సిలువకు మేకులు కొట్టబడి ఉన్నాయి. అన్నీ తీసేసి నీకు అన్నీ ఆరోగ్యము, సంతోషము, సమాధానము, శాంతి, ఆశీర్వాదం సమస్తాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి మనము ఈరోజు ఏముంది సిలువలో అంటే ఆశీర్వాదం ఉంది. ప్రభువా, మేమంటే ఎంత ప్రేమ నాయన. పాపం ఎరుగని ఆయన మన కోసం ఏమయ్యారు? పాపంగా చేయబడ్డారు. ఎందుకు ప్రభువా మేమంటే మీకు అంత ఇష్టము? ఎందుకింత ప్రేమ యేసయ్యా అని చాలాసార్లు ధ్యానించినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మా కోసం సిలువ యాగం అయ్యారు, రక్తం కార్చారు, మేకులు దిగగొట్టుకున్నారు, రక్తమయం. ఆయనను కొడతా ఉంటుంటే ఎంతో రక్తము, ఒళ్ళంతా రక్తము. మరి మేకులు చాలా పొడవుగా సన్నగా మేకులు దిగబడుతూ ఉంటే అంత బాధను భరిస్తూ వీరేమి చేయించున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. క్షమాగుణం. దీవించండి, నా బిడ్డలను దీవించండి, నా బిడ్డలను క్షమించండి. వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలియదు ప్రభు, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారని మన మీద ఎంత జాలి, ఎంత ప్రేమ యేసుక్రీస్తు వారికి. కాబట్టి ఈ సిలువ ధ్యానాలు ఈ 40 రోజులేనా అని అనిపిస్తుంది. ప్రతిరోజు నేను ధ్యానిస్తూ ఉండి పాస్టర్ గారు చెప్పే మాటలు నేను వింటూ ఉన్నప్పుడు ఈ 40 రోజులేనా అంటే 40 రోజులు కాదు, ప్రతిరోజు
సిలువ వైపే చూపించాలి. మన బిడ్డలకి సిలువను చూపించాలి. ఎవరైనా కూడా సిలువ వైపు తిరిగితే అన్ని సమస్తము మన వెంబడి వస్తాయి. ఆరోగ్యం వస్తాయి. నువ్వు ఆశీర్వాదం కొరకు రానవసరం లేదు. నువ్వు సిలువను అంగీకరిస్తే, యేసుక్రీస్తుని అంగీకరిస్తే, క్రీస్తు వారు మన కోసము, నీ కోసము, నా కోసము, మనందరి కోసము శాపమైపోయారు. ఎందుకు ప్రవ్వా మీరెందుకు శాపమయ్యారు? మీరు శాపమయ్యి, ఆయన శాపమయ్యి, సిలువను చూసినప్పుడల్లా మనకేం గుర్తుకు రావాలంటే, మీరు మా శాపాన్ని భరించి మీ యొక్క ఆశీర్వాదాలన్నీ నాకు ఇచ్చారు. మీరే నిజమైన దేవుడి తండ్రి. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో ఆ సిలువను చూస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి సిలువలో ఆశీర్వాదం ఉంది, సిలువలో సమస్తం ఉంది. సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడిన మనకు దేవుని శక్తి. లాస్ట్ ఇయర్ లెంట్ డేస్లో పాస్టర్ గారు కొంచెము బిజినెస్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. అది ఎవ్వరికి పంచుకున్నారు. చాలా బాధ అన్నమాట. అప్పుడు కొన్నిసార్లు ఆయన రానప్పుడు నేను కూడా వాక్యం చెప్పాల్సి వచ్చేది. కానీ అంత బాధలో కూడా పాస్టర్ గారు సమస్యను చూడలేదు, శత్రువుని చూడలేదు, కానీ సిలువను చూశారు. సిలువను చూశారు కాబట్టే అంత ఇబ్బందుల్లో మరి ఇక్కడ నిలబడి బలమైన వాక్యాన్ని చెప్పగలిగారు. అసలు ముఖంలో కానీ ఆ వాక్యంలో కానీ ఆయన బాధ తెలియలేదు. ఎందుకు తెలియలేదు ప్రవ్వా? ఎందుకు తెలియలేదంటే సిలువని చూశారు. సిలువ యొక్క శక్తి పాస్టర్ గారిలో బలంగా నింపబడి బలమైన వాక్యాలు చెప్పడానికి మరి అటువంటి గొప్ప మరి భాగ్యము యేసుక్రీస్తు వారు ఇచ్చారు. మరి మీరందరూ కూడా మరి సిలువ ధ్యానాలకి ప్రతిరోజు టైంకి వచ్చేసి ఆయన వాక్యాలు మరి చెప్తున్నప్పుడు ఆ ప్రతి మాటని మీరు అంగీకరిస్తున్నారు, ప్రతి మాటని తీసుకుంటున్నారు, ప్రతీదీ ఆ సిలువకి చూపిస్తున్నారు. మన సమస్యలైన ఏదైనా ఎత్తిపట్టి యేసుక్రీస్తు వారికి చూపిస్తున్నారు, ఆ సిలువకి చూపిస్తున్నారు. కాబట్టి ప్రతీదీ మీరు పొందుకొని ఇక్కడి నుండి వెళ్తారు. కాబట్టి సిలువ శాపానికి బదులు మనకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. కాబట్టి నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. ఈ సిలువ మనకి జీవితంలో ఎవ్వరికీ లేని విలువ తెచ్చింది. మరి అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ బాధలు ఉంటాయి, కానీ కష్టాల్లో ఆనందించే వాళ్ళు ఎవరంటే సిలువ వైపు చూసిన వాళ్ళే. హల్లెలూయా. కష్టాల్లో కష్టాన్ని చూస్తాము, దాన్ని చూసి కృంగిపోతాము. కష్టాల్లో సిలువను చూసామనుకో అసలు మన ముఖాల్లో అసలు ఎటువంటి అవమానం కానీ ఎటువంటి బాధ కానీ తెలీదు. ఎప్పుడూ ఒకేలాగుంటారు, ఎవర్ గ్రీన్ అంటారు కదా, అలాగే పచ్చగా చక్కగా కనిపిస్తూ ఉంటాం. ఎందుకు అంటే అది సిలువను చూస్తేనే అది మనకి లభిస్తుంది. అలాంటి ఆనందం, అలాంటి సంతోషము. సిలువ నిజంగా పౌలు గారు చెప్తున్నారు, సిలువ యందే నేను అతిశయిస్తాను, నా అతిశయము, నా గర్వము. అతిశయం అంటే గర్వము. నా బిడ్డ పలానా కాలేజ్లో మరి సీట్ వచ్చిందండి, ఎంత గర్వంగా ఫీల్ అవుతాం కదా. ఆ నీ బిడ్డకి పలానా కాలేజ్లో సీట్ రావడానికి కూడా దేవుడి కృప ఉంటేనే రావాలి. ప్రతిదానికి మన బిడ్డలకు కూడా చూపించాలి. నాన్న నీకు ఒకవేళ నీకు జ్ఞానం ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు జ్ఞానాన్ని అడగండి, యేసుక్రీస్తు సిలువని చూపించండి. నీకు భవిష్యత్తు కావాలన్నా, నీకు మరి చదువుల్లో విజయం కావాలన్నా, ఏది కావాలన్నా దాన్ని చూడు నాన్న. అది చూస్తే నీ జీవితంలో ఒక విలువ వస్తుంది, నీకు ఒక భవిష్యత్తు వస్తుంది, నీకు విజయం వస్తుంది. ప్రతి దాంట్లో నువ్వు విజయాన్ని పొందుకుంటావు. అది కేవలము సిలువను చూస్తేనే మనకు విలువ వస్తుంది. ఆ సిలువలో ఆశీర్వాదం ఉంది. ఆ సిలువ నిన్ను నీతిమంతులు చేసింది. ఎన్ని ఇచ్చేశారు ప్రవ్వా మాకు. అవి మనము తీసుకోవడానికి కూడా కొన్నిసార్లు అంటే అమ్మ ఇన్ని ఉన్నాయా, ఇన్ని తీసుకోవాలని ఒకవేళ మనం ఆయాసపడతామేమో, కానీ దేవుడు ఎన్ని ఇచ్చేశారంటే ఆ ప్రేమ అర్థమైతే నిలువెల్లా ఆ సిలువలో ఆయన ప్రేమ కనబడుతుంది, ఆయన త్యాగం కనబడుతుంది. మరి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉన్నారు అంటే వాళ్ళు ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. కాబట్టి చాలామంది మరి సిలువని అనేక రకాలుగా కొన్నిసార్లు వెర్రితనంగా ప్రవర్తిస్తూ ఉంటే
మనం అందరూ వస్తున్నప్పుడు వెర్రితనంగా చూస్తుండొచ్చు, కానీ ఒకరోజు అందరూ వెర్రితనంగా ఉన్న వాళ్ళనే దేవుడు సిలువ దగ్గరికి నడిపిస్తాడు. అలాంటి గొప్ప శక్తి సిలువలో ఉంది. సిలువలో నిజంగా ఎన్ని ప్రభువా మేమంటే ఎంత ప్రేమ నాయన, మీ త్యాగము గొప్పది తండ్రి. మా కోసము, పాపులమైన మా కోసము శాపాలు పాపాలు అన్నీ మనకి ఆ సిలువలో అవన్నీ మనకి వర్తిస్తాయి. మనకి బదులు యేసుక్రీస్తు వారు పొందారు. ఆ సిలువ నిజంగా చాలా గొప్పది. మరి మెడలో క్రాస్ వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారంటే చాలామంది అనేక రకాలుగా చెప్తారు, కానీ సిలువ అంటే ఒక విలువ. ఇది నా దగ్గర ఉంటే నాకు భద్రత, ఈ సిలువ నా మెడలో ఉంటే నాకు ఒక భద్రత, ఈ సిలువ అంటే యేసుక్రీస్తు వారు, ఇదే నాకు రక్షణ, ఇదే నాకు భద్రత, ఇదే నాకు ఆరోగ్యము, ఇదే నాకు జ్ఞానము అని ఆలోచించుకొని వేసుకునేవాళ్ళు. అంటే గౌరవించి దేవుడి మరి యేసుక్రీస్తు వారు అనుభవించిన ఆ క్రాస్ని మెడలో వేసుకుంటున్నారంటే వారొక గౌరవంతో యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని వేసుకుంటారు. కొంతమందికి అది వెర్రితనంగా ఉండొచ్చు. మరి దేవుని సిలువని ఒక శక్తిగా, ఇది దేవుని మరి ఆ యొక్క క్రాస్ అది ఒక ప్రేమ స్వరూపిగా వాళ్ళు అంగీకరించి వేసుకున్న వాళ్ళకి అది వాళ్ళకి అలాగా వర్తిస్తుంది. కానీ చూసేవాళ్ళు కొంతమంది వెర్రితనంగా ఉండొచ్చు. ఏది ఏమైనా నీకోసం ఈ లోకంలో ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన ఈ లోకానికి వచ్చింది మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మన శాపాన్ని తీసేసి మనకి ఆశీర్వాదం ఇవ్వడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని ధనవంతులు చేయడానికి, సమస్తాన్ని మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి ఆ ప్రేమస్వరూపిని, ఆ ప్రేమామయుణ్ణి మనము మర్చిపోగలుగుతామా? ఎవరన్నా ఏదైనా సహాయం చేస్తే వాళ్ళ గురించి మరి ఎన్నోసార్లు చెప్పుకుంటాం. నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యని మర్చిపోగలుగుతామా? మర్చిపోలేం. మీరు మర్చిపోవద్దు, ఎదుటి వాళ్ళు మర్చిపోనీయకుండా చూడాలి. మీకెవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సిలువ మరి నిరర్ధకం, వాళ్ళు వేస్ట్ అని చెప్పిన వాళ్ళ నోటితోటే సిలువ గొప్పది, సిలువ శక్తి గలది, సిలువ విలువైంది అని మీరు చెప్పండి. అలాంటి సువార్త మీరు చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని మరి ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు, సిలువ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. కాబట్టి సిలువలో ఆశీర్వాదం ఉంది. మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించిన దేవా, మేము మీ వైపే చూస్తాం తండ్రి. ఎందుకంటే ఆయన శిష్యులకి రొట్టె విరచి ఇచ్చి, ఇది తినేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ రక్తాన్ని ఇచ్చేటప్పుడు, దీన్ని త్రాగేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నారు? నన్ను జ్ఞాపకం యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? తెలుస్తుంది కదా, ఆయన సిలువ మనకు ఆశీర్వాదం ఇచ్చింది. ఆయన నీకోసం రక్తం చిందించి, ఆయన శరీరం అంతా దున్నబడి నలగొట్టుకొని రక్తమయం అయిపోయిన యేసుక్రీస్తు వారు మరి నీకోసము చిందించిన రక్తాన్ని, నీకోసం నలగొట్టుకున్న ఆయన శరీరాన్ని తీసుకునేటప్పుడు ఆయనను కాక ఇంకెవరిని జ్ఞాపకం చేసుకుంటారండి? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? ఎవరిని జ్ఞాపకము చేసుకోలేము. ఎందుకంటే ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన ఇచ్చిన మనకు ఒక బహుమానం. ఎందుకంటే నీకోసం చనిపోయే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఇందాక ద్రాక్షారసాన్ని చేసి తాగమంటే ఏమంటున్నాడు ఆయన? నేను చనిపోతాను. కానీ నీకోసం నా కోసం చనిపోవడానికి మానవదారిగా యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి నువ్వు బాధపడడానికి వీల్లేదు. నేను నీకోసము వచ్చాను బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకోసమే వచ్చాను. మిమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మీకు ఆరోగ్యం ఇవ్వడానికి, మిమ్మల్ని ధనవంతులను చేయడానికి, మీకు శాంతిని ఇవ్వడానికి, మిమ్మల్ని సమాధానం ఇవ్వడానికి, సమస్తాన్ని ఇవ్వడానికి వచ్చాను. కాబట్టి నన్ను చూడండి, నన్ను చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రతి బాధలో నన్ను జ్ఞాపకం చేసుకోనండి. మీ ప్రతి అనారోగ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రతి ఆర్థిక ఇబ్బందుల్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా నీ సమస్య తీరదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనకి ఏదైనా సమస్య వచ్చినా
ఏదైనా ఇబ్బంది వచ్చినా ఒకరితో పంచుకుంటే మనం అనుకుంటాము, వాళ్ళొక్కరికే చెప్పాను కదా, వాళ్ళకి చెప్తే నా బాధ తీరిపోతుంది అని. వాళ్ళకి చెప్పడం వల్ల నీకు ఏ బాధ తీరదు కాదు కదా, ఇంకా నువ్వు కొంత అల్లరి పాలవుతావు. నలుగురికి తెలుస్తుంది, నేను ఒకరికే చెప్పాను అనుకుంటాం, వాళ్ళు 10 మందికి చెప్తారు. దానివల్ల నీకేమీ ఉపయోగం లేదు. నీకేదైనా సమస్య వస్తే సిలువ వైపు చూడాలి. నీకేదైనా సమస్య వస్తే, నీకేదైనా బాధ వస్తే సిలువ వైపు చూడాలి. నువ్వు కన్నీరు కార్చినా సిలువ దగ్గరే కార్చాలి. నీకు ఏ ఇబ్బంది వచ్చినా సిలువ దగ్గర వస్తేనే నీకు జవాబు దొరుకుతుంది. ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళినా జవాబు దొరకదు. కాబట్టి ఈ సాయంకాలం మీరు వచ్చిన వాళ్ళందరూ ధన్యులు. సిలువ దగ్గర నుండి మీరు ఏం తీసుకెళ్తున్నారంటే ఆశీర్వాదాన్ని తీసుకెళ్తున్నారు. నేను ఆశీర్వదించబడిన బిడ్డను, నేను ఆశీర్వాదానికి వారసురాల్ని అనుకోండి. ఆశీర్వాదానికి ఎవరు? మీరు వారసులు. కాబట్టి దేవుడి మరి యేసుక్రీస్తు వారు సిలువలో ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా.